హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం ఈ యొక్క సామ్సంగ్ S24 Ultra అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. సో ఈ మొబైల్ వచ్చేసి మా ఫ్రెండ్ పర్చేస్ చేశాడనమాట. సో మా ఫ్రెండ్కి అయితే ఇది వచ్చేసి 1,11,000 చేంజ్ పడింది. సో అతను కొన్ని ఆఫర్స్ అయితే అప్లై చేయడం వల్ల మనకైతే తక్కువ వచ్చిందనమాట. సో ఇక మొబైల్ని మనం అయితే అన్బాక్స్ చేద్దాం. సో ముందుగానే చెప్తున్నాను, ఇదైతే ఎటువంటి రివ్యూ యూనిట్ అయితే కాదు, ఇదైతే మనం కొని చేసిన యూనిట్ అనమాట. మా ఫ్రెండ్ అయితే పర్చేస్ చేశాడు. సో మనమైతే దీనిలో ఉన్న ప్రోస్ అండ్ అలాగే కాన్స్ ప్రతి ఒక్కటి మీద మనమైతే మాట్లాడుకుందాం. సో దీని యొక్క రియల్ రివ్యూ కూడా నేను లాస్ట్లో నేను చెప్తానమాట. అండ్ ప్రతి ఒక్కటి మనం తెలుసుకుందాం అన్బాక్స్ చేసి, దీని యొక్క ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, అలాగే కెమెరా ఎలా ఉంది, ప్రతి ఒక్కటి అయితే మనం మాట్లాడుకుందాం. ఇంకెందుకు మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని అయితే పక్క లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో మనకైతే S24 Ultra మన చేతిలో ఉంది. సో వచ్చేసి మనకైతే టోటల్గా AI బేస్డ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో మనకైతే వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో అయితే వచ్చిందనమాట. సో మన గేమింగ్ పరంగా ప్రతి దాంట్లో మాత్రం హైలైట్ ఉంటుంది. సో మనమైతే మరి అన్బాక్స్ చేసేద్దాం. సో మొబైల్ని అన్బాక్స్ చేసడంతోనే మనకైతే సామ్సంగ్ S24 Ultra మనకైతే కనిపిస్తుంది. సో మొబైల్ అయితే ఓపెన్ చేద్దాం. సో చూసుకుంటే మనకైతే ఈ విధంగా ఉందన్నమాట. సో చాక్లెట్ లాగా భలే ఉంది. సో బాగుంది. ఇదైతే మనకి కర్వ్ డిస్ప్లే అయితే తీసుకురాలేదు. మనకి S23 లాగా మనకి వచ్చేసి మనకి మొత్తం ప్లేన్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారనమాట. చూసుకోవచ్చు, ఈ విధంగా ఉంటుంది. సో ఇదైతే మనం పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్లో అయితే ఏమి ఇవ్వలేదు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చేసి మనకి సామ్సంగ్ యొక్క క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ దాంతోపాటు మనకి ఇది వచ్చేసి సామ్సంగ్ రీజనల్ లాక్ గైడ్ అంట. అండ్ అలాగే మనకి ఒక కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకైతే Type-C to Type-C కేబుల్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనకి ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే మనం సెపరేట్గా ఛార్జర్ని అయితే కొనుక్కోవాలన్నమాట. సో ఛార్జర్ని మనం సెపరేట్గా కొనుక్కొని మనం వాడుకోవాలి. అండ్ ఎటువంటి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయలేదు బాక్స్లో. సో ఇక్కడ అడాప్టర్ వచ్చేసి మనకైతే 45 watts అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు పక్కకు పెట్టేద్దాం. అండ్ అలాగే ఇప్పుడు మనం మొబైల్ అయితే చూద్దాం. సో మొబైల్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో చాక్లెట్ లాగా బాగుందని చెప్పాను కదా. సో వెనక మనకి చూసుకుంటే మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే తీసుకొచ్చారు. సో దీంట్లో మనకి కెమెరా చూసుకుంటే రేర్ కెమెరా వచ్చేసి మెయిన్ కెమెరా 200 MP OIS అంటే సపోర్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనకి 50 MP 5x ఆప్టికల్ జూమ్ పెరిస్కోపిక్ కెమెరా తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు మనకి 10 MP 3x ఆప్టికల్ జూమ్తో ఒక టెలిఫోటో లెన్స్ తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు మనకి 12 MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే తీసుకొచ్చారనమాట. మనకి మొత్తం 4 కెమెరాస్ అయితే ఉంటాయి. సో మనకి చూసుకోవచ్చు డిజిటల్ జూమ్ వచ్చేసి మనకి అప్ టు 100x అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే మనకి కింద చూసుకోవచ్చు సామ్సంగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో కొంచెం నీట్గా చాలా బాగుంది ఒక లుక్. మీకు తెలిసిందే ఇంకా సామ్సంగ్ S సిరీస్లో ఎలా ఉంటుందో. అండ్ అలాగే మనకి రైట్ సైడ్లో చూసుకుంటే ఒక పవర్ బటన్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు దానిపైన వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఇచ్చారు. అండ్ అలాగే పైన చూసుకుంటే మనకి సెకండరీ స్పీకర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే బాటంలో చూసుకుంటే ఒక స్టైలస్ పెన్ ఇచ్చారు. దాంతోపాటు మనకి ప్రైమరీ స్పీకర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఒక ప్రైమరీ మైక్రోఫోన్ ఇచ్చారు. దాంతోపాటు మధ్యలో మనకి Type-C ఛార్జర్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సిమ్స్ కూడా మనం అయితే కిందనే సిమ్ ట్రే అయితే ఇవ్వడం జరిగింది. దానిలో మనం 2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఇందులో ఫిజికల్ వేసుకోవచ్చు, దాంతోపాటు మనం ఈ సిమ్ కూడా వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకైతే ఏం లేదు, ప్లెయిన్గా ఉందన్నమాట. సో ఇది ఈ యొక్క మొబైల్ ఓవర్వ్యూ. అండ్ అలాగే ముందు ఇంకో కెమెరా ఉంది. ఇది వచ్చేసి మనకి 12 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది, 2.2 అపర్చర్తో అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ మొబైల్ డిస్ప్లే చూసుకుంటే, ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి మనకైతే క్వాడ్ HD డిస్ప్లే అనమాట. ఇది వచ్చేసి మనకైతే Infinity OH డైనమిక్ AMOLED డిస్ప్లే అయితే అనుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకైతే 1Hz నుంచి 120 Hz రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్తో తీసుకొచ్చారనమాట. సో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో ఫ్రంట్ అండ్ అలాగే బ్యాక్ రెండు గ్లాసే. అండ్ మనకి చూసుకుంటే డ్యూరబిలిటీ కూడా బాగుంటుంది అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకా బిల్డ్ వచ్చేసి మనకైతే టైటానియం బిల్డ్ అనమాట. సో టోటల్గా మనకి చూసుకోవచ్చు చాలా సన్నగా థిన్ ఎడ్జెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిలో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ అనమాట. ఇది వచ్చేసరికి మనకైతే 4 nanometerలో బిల్డ్ అయింది. సో వచ్చేసరికి మనకైతే గేమింగ్ మాత్రం చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. మీరు BGM ఏదైనా మంచి రిఫ్రెష్ రేట్తో అయితే ఆడుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇప్పుడు మనం ఇంకా మొబైల్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసరికి మనకైతే 12 GB ర్యామ్ అనమాట, LPDDR5X ర్యామ్. అండ్ దాంతోపాటు మనకి దీనిలో స్టోరేజ్ వచ్చేసరికి 512 GB అనమాట. మా ఫ్రెండ్ ప్రీ ఆర్డర్ అయితే చేశారనమాట. దీంతో ఏంటంటే మనకి 256 GB ప్లేస్లో మనకి 512 GB అయితే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో రోమ్ వచ్చేసరికి మనకైతే దీనిలో 256 GB ఉంది, 512 GB ఉంది, 1 TB కూడా ఉందన్నమాట. ఇవన్నీ మనకి UFS 4.0తో వస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి మనకైతే 5000 mAh బ్యాటరీ. మనకి ఇది 45 watts అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ అలాగే 15 watts వైర్లెస్ ఛార్జింగ్. దాంతోపాటు మనకి రివర్స్ ఛార్జింగ్ వచ్చేసి 4.5 watts అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ యొక్క సామ్సంగ్ S24 Ultra యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి మనకైతే దీనిలో AI లైవ్ ట్రాన్స్లేట్ అయితే ఉంటుంది అనమాట ఆప్షన్. సో ఇది కొంచెం మంచిగా అనిపించింది. సో ఇదేంటంటే మనం మొబైల్ నుంచి మనకైనా కాల్ చేసామనుకోండి, సో వాళ్ళ భాష మనకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ర్యాపిడోనో ఓలోనో బుక్ చేస్తాం. సో చేసినప్పుడు వాళ్ళు హిందీలో హలో భయ్యా అంటారు, మనకు రాదు కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఇంగ్లీష్లో మనం పెట్టుకొని, సో ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏంటంటే హిందీలో వినపడుతుంది అనమాట. మన వాయిస్ అయితే వెళ్ళదు, AI వాయిస్ అయితే వెళ్తుంది అనమాట. సో ఇది చూసుకోవాలి మీరు. అండ్ అలాగే దీంట్లో ఏంటంటే
భయ్య మన ఎవరు మన ఫాస్ట్గా మనం లైక్ ఐఎమ్ కమింగ్ అన్నట్టు మనం సో మనం ఏంటంటే స్పష్టంగా లైక్ దగ్గర పెట్టుకొని మనం మాట్లాడాలన్నమాట. సో మీకు ఏంటంటే స్పష్టంగా మీరు మాట్లాడితేనే అవతల వాళ్ళకి కరెక్ట్గా స్పష్టంగా వెళ్తుంది. మీరు నార్మల్గా వస్తున్నారా అరే అన్న ఫాస్ట్గా చేస్తే కొంచెం ఏదో చేసి రికగ్నైజ్ చేయదు, ఎందుకంటే ఇది ఏఐ కాబట్టి. అండ్ అలాగే దీంట్లో మనకి ఇంకోటి ఇంటర్ప్రిటర్ మోడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఏంటంటే మనం అవుట్ ఆఫ్కి వెళ్తాం, లైక్ వేరే స్టేట్స్ వేరే కంట్రీస్కి వెళ్తాం. దాంట్లో ఏంటంటే వాళ్ళు వేరే లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, మనకి ఆ లాంగ్వేజ్ అర్థం కాదు. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మనం ఇంగ్లీష్లో మనం ఏది మాట్లాడినా కూడా వాళ్ళ లాంగ్వేజ్ కన్వర్ట్ అయిపోతుంది అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ. Hello brother, may I know the way to LB Nagar? हेलो भाई, क्या मुझे एलबी नगर का रास्ता पता हो सकता है? हाँ भाई, सीधे जाओ, लेफ्ट ले लो, एल्बी नगर आता. Yes, go straight and take the left. एल्बना केम. सुहास, ये सुबह बहुत उल्लास है. It's a great morning. Yeah, Sujit, it's a good morning. हाँ, सुजित, यह एक अच्छी सुबह है. సో చూసారు కదా. సో ఈ విధంగా మనం ఏంటంటే మనం మాట్లాడింది అవతల వాళ్ళకి ఈ విధంగా మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు దగ్గరుండి. సో అలా ఈజీగా మనం అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. బట్ దీంట్లో కూడా మనకి స్పష్టంగా మనం మాట్లాడాలి. సో నార్మల్గా పైన చెప్తే ఏంటంటే ఏ రికగ్నైజ్ చేయడం కొంచెం కష్టం. సో మీరైతే కొంచెం చూసుకొని జాగ్రత్తగా మాట్లాడితే సెట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఏంటంటే మనకి వచ్చిన హిందీ అండ్ ఇంగ్లీషే, అండ్ వేరే మన రీజనల్ లాంగ్వేజెస్ ఇంకా రాలేదు. తెలుగు అండ్ అలాగే మలయాళం, కన్నడ ఇవన్నీ మన రీజనల్ స్టేట్స్ లాంగ్వేజెస్ అయితే ఇంకా దీంట్లో అప్డేట్ అవ్వలేదు. నాకు తెలిసి ఫ్యూచర్లో అప్డేట్ అవుతాయేమో. బట్ ఇప్పటికైతే ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ అయితే మనకి ఉన్న లాంగ్వేజ్. సో ఇవైతే నేను మీకు చూపిస్తున్నాను. ఇంకో ఇంట్రెస్టింగ్ ఏ ఫీచర్ నాకు నచ్చింది ఏంటంటే మనం ఏదైనా ఫోటో అప్లోడ్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ మనం క్యాప్షన్ కూడా మనమైతే ఏతోనే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనైతే ఒకటి రాశాను. సో దీనికి మనం క్యాప్షన్ కూడా ఎత్తుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు. సో చేంజ్ అని కొడితే మనకైతే చేంజ్ అయిపోయి మనకైతే వచ్చేసింది క్యాప్షన్. ఈ క్యాప్షన్ మనం డైరెక్ట్ ఇన్సర్ట్ కొట్టేసి అయిపోద్ది. ఇంకో ప్రొఫెషనల్ ఏ ఫీచర్ నాకు నచ్చింది ఏంటంటే వాట్సాప్లో సో మనం మన ఫ్రెండ్స్కి ఏదైనా టెక్స్ట్ పంపించినప్పుడు లైక్ చూడండి నేను ఇక్కడ సో నేనైతే స్పెల్లింగ్ రాంగ్ కొడుతున్నాను అనమాట. సో చాలామందికి స్పెల్లింగ్స్ రాంగ్ పోతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో నేను ఇక్కడ చూడండి కొంచెం రాంగ్ అయితే కొట్టాను. అండ్ ఇక్కడ నేను ఇక్కడ ఏఐ సెలెక్ట్ చేసుకున్నాను, ఏఐ టూల్ని. సో ఏ టూల్లో మనకి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అనేది ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేశాక మనకి కరెక్ట్ వర్డ్ వచ్చేస్తుంది. అలాగే ఈ యొక్క టెక్స్ట్ని మనం ఇంకా ప్రొఫెషనల్గా మార్చుకోవచ్చు. రైటింగ్ స్టైల్స్ మార్చుకొని మనమైతే మనకు నచ్చింది చూసుకోవచ్చు. ఇక్కడ సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనమైతే సెండ్ చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు మనకి ఇక్కడ ట్రాన్స్లేట్ కూడా ఉంది కదా. సో హిందీ, ఇంగ్లీష్ అని చెప్పేసి హిందీ సెలెక్ట్ చేస్తే మనకి ఇంగ్లీష్తో పాటు హిందీ టెక్స్ట్ కూడా వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ఉంటుంది అనమాట, చాలా బాగుంది. అండ్ అలాగే దీనిలో మనకి ట్రాన్స్క్రిప్ట్ అసిస్టెంట్ అయితే ఇంకో ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ ఏంటంటే మనం ఏదైనా మాట్లాడామనుకోండి, లైక్ రికార్డ్ చేసినాం, వాయిస్ రికార్డ్ చేసినప్పుడు ఏంటంటే లైక్ దగ్గర ఉన్న ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, లైక్ 3 to 4 మెంబర్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు సో వాళ్ళు మాట్లాడుకున్న ఏదైతే లైక్ కన్వర్జేషన్ ఉందో ఆ కన్వర్జేషన్ ఇది విని మనకేంటంటే స్పీకర్ 1, స్పీకర్ 2, స్పీకర్ 3 లాగా ప్రతి ఒక్కరు ఏం మాట్లాడుకున్నారు అనేది అది లైక్ మనం మాట్లాడిన వాయిస్ రికార్డింగే కాకుండా అదొక నోట్ ఫామ్లో కూడా మనకైతే కన్వర్జేషన్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, మేము మాట్లాడుతాం చూడండి. Hey Suhas bro and Shiva bro, do you know Samsung recently launched a S24 Ultra? It's a very good phone. What do you say? Yeah, yes, bro. Is there AI feature? That's why it's a good phone. Yeah, bro, I have seen recently, I have seen good features in the S24 Ultra. So I like the features and it has come with AI. I have liked it. And Sujit, how about you? Did you like the phone? Yeah Suhas, I loved it. I can rate 10 by 10. Wow. That's great. And which specific feature you liked, Suhas? Yeah, I like the editing feature in the photos so that I can edit easily. And also live translate and almost most of the AI features I like circle one and everything. Okay, that's good. సో దీన్ని మనం ట్రాన్స్క్రైబ్ చేస్తే ఇంగ్లీషా ట్రాన్స్క్రైబ్. సో చూసుకో, స్పీకర్ 1, స్పీకర్ 2, స్పీకర్ 3. స్పీకర్ హే సుహాస్ బ్రో అండ్ శివ బ్రో ఇట్లా వచ్చింది కదా. నెక్స్ట్ బా సెట్ కదా. మాట్లాడింది మొత్తం స్పీకర్ 1, స్పీకర్ 2, స్పీకర్ 3 ఐడెంటిఫై చేస్తుంది. సో చూసారు కదా, మేమైతే ముగ్గురం మాట్లాడింది అయితే అది రికగ్నైజ్ చేసి స్పీకర్ 1, స్పీకర్ 2, స్పీకర్ 3 లాగా చూపించింది. దాంతోపాటు మనకి ఇక్కడ
సమ్మరైజ్ కూడా అయ్యిందనమాట. సో ఏం మాట్లాడారు ఏంటి అని ప్రతి ఒక్కటి సమ్మరైజ్ చేసుకొని మనకైతే లాస్ట్కి చూపించింది చూడండి. సుహాస్ యొక్క మొబైల్కి 10/10 రేటింగ్ ఇచ్చారని చెప్పేసి చూపించింది కదా. సో ఈ విధంగా అనమాట మనకి చూపిస్తుంది. ఇది ఒక ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్. అండ్ అలాగే ఇంకో ఫీచర్ ఉంది. ఇదేంటంటే మనం టెక్స్ట్ ఓపెన్ చేసామనుకోండి, మనం టెక్స్ట్ నార్మల్ నోట్స్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఆల్రెడీ స్టైలస్ పెన్ ఉంది. సో దీంట్లో మనకి ఈ యొక్క మొబైల్స్లో మనకి ఏంటంటే ఏదైతే మనం పెన్ ఉందో ఈ పెన్తో రాయడమే దీనిలో ఉన్న కిక్ అనమాట. సో ఈ పెన్తో మనం రాసినప్పుడు నోట్స్లో సో ఎలా పడితే అలా మనకి ఇష్టం వచ్చినట్టు రాసామనుకోండి, ఏదో ఒకటి స్క్రిబుల్ చేశాక మనకి చూసుకోవచ్చు ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ చూడండి. సో ఈ యొక్క ఆప్షన్ క్లిక్ చేశాక మనకి పెన్సిల్ ఆప్షన్ దగ్గర ఇది ఉంది కదా, ఇది క్లిక్ చేశాక మనకి ఇక్కడ అడుగుతుంది అనమాట హ్యాండ్ రైటింగ్ అలైన్మెంట్. దాంతోపాటు మనకి ఇది వచ్చేసి కన్వర్ట్ టు టెక్స్ట్ అని చెప్పేసి. సో హ్యాండ్ రైటింగ్ అలైన్మెంట్ చూసుకోవచ్చు. ఇలా క్లిక్ చేశాక సో ఎక్కడెక్కడ రాసిన టెక్స్ట్ అంటే మనకి ఒక అలైన్మెంట్లో వచ్చింది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాక చూసుకోవచ్చు, ఇది వచ్చేసరికి మనకైతే కన్వర్ట్ టు టెక్స్ట్ అని క్లిక్ చేశాక కన్వర్ట్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా మనకి కొంచెం నీట్గా ఉంది. అండ్ అలాగే ఈ యొక్క టెక్స్ట్ కాకుండా నేను పెద్దగా చూడండి ఇక్కడ నేనైతే గూగుల్ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఈ యొక్క టెక్స్ట్ ఏదైతే ఉందో సో దీన్ని మనం సమరైజ్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో ఏముంది ఏంటని చెప్పేసి అండ్ అలాగే మనకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయని కరెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనం ఈ యొక్క టెక్స్ట్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అనమాట. నేను హిందీకి ట్రాన్స్లేట్ చేశాను చూడండి, ఈ విధంగా కనపడుతుంది అనమాట. అండ్ అలాగే ఈ యొక్క మొబైల్ని గూగుల్తో అయితే తీసుకొచ్చారని చెప్తున్నారు కదా. సో గూగుల్ ఫీచర్స్ కూడా దీనిలో అయితే యాడ్ చేశారనమాట. సో నాకు మెయిన్గా నచ్చిన ఫీచర్ ఏంటంటే మనం ఏదైతే ఇమేజ్ ఏదైతే ఉందనుకోండి, ఏదన్నా మొబైల్లో ఈ మొబైల్ స్క్రీన్ మీద మనకు అనిపించింది అనుకోండి, దాన్ని ఈ విధంగా రౌండ్ చేసేస్తే సో ఈ మొబైల్లో ఉన్న ఏఐ అనేది తీసుకొని సో దానికి రిలేటెడ్ ఇమేజెస్ ఏమన్నా ఉంటే మనకు చూపిస్తుంది అనమాట. ఏదైతే మనం స్క్రీన్ షాట్ తీసుకొని గూగుల్ లెన్స్కి వెళ్ళి మనం అంత పాటలు పెడతాం. సో అలా కాకుండా జస్ట్ మీరు గూగుల్ సెర్చ్ ఇలా మధ్యలో బటన్ నొక్కేస్తే మనకి ఇక్కడ సర్కిల్ చేసేస్తే జస్ట్ ఆ సర్కిల్లో ఉన్న రిలేటెడ్ ఇమేజ్ చూపించేస్తుంది. సో నాకు ఈ ఆప్షన్ కూడా చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు దీనిలో మనకైతే ఏఐ నుంచి డైరెక్ట్గా మనం ఇమేజెస్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫీచర్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే ఒక పిక్చర్ తీసుకోవచ్చు, దానిలో నుంచి డైరెక్ట్గా ఇక్కడ పెన్సిల్ ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేశాక ఇక్కడ ఏఐ చూపిస్తుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేశాక ఈ మొబైల్లో మీరు ఏం చేసినా మీకైతే మార్చుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ నేనైతే ఏదైతే మా ఫ్రెండ్ సునీత్ ఉన్నాడు, ఎవరైతే ఫోన్ కొన్నాడో ఓనర్, సో అతను ఉన్నాడు కదా, సో అతన్ని క్లిక్ చేసా. సో క్లిక్ చేసేసి అతను డిలీట్ చేసేసా, జనరేట్ కొట్టేసా. చూసుకోవచ్చు ఇక్కడ మీరైతే కొంచెం సేపు లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు అసలు మా ఫ్రెండే లేడు, మొత్తం మనం తీసి పడేసాను అనమాట పిక్చర్లో. సో ఓన్లీ బ్యాక్గ్రౌండే ఉంది. సో ఈ విధంగా మనం ఎడిట్ చేసుకోవచ్చు. లేదా ఇంకోటి నేను ఇక్కడ చూసుకోవచ్చు, ఈ పిక్చర్లో నేను అతను ఉన్నాం కదా, సో నన్ను తీసేస్తా చూడండి ఇక్కడ. సో ఇలా క్లిక్ చేసేసి ఇలా తీసేసాడు చూడండి ఇక్కడ. సో మొత్తానికి అయితే నేను మా ఫ్రెండే ఉన్నాడు అనమాట. సో ఇలా ఉంది. అండ్ అలాగే ఇంకో పిక్చర్లో మీకు చూపిస్తా. సో నన్ను నేను పక్కకి జరుపుకుంటా. సో నాకు లెక్స్ ఎలా అంటే నేనైతే పక్కకి జరుపుతున్నా చూసుకోవచ్చు. సో ఇలా క్లిక్ చేసి నేనైతే జనరేట్ కొట్టేసా. అండ్ ఫైనల్గా పిక్ చూసుకోవచ్చు, ఇలా ఉంది. సో నేను ఒక దగ్గర నా లెగ్స్ కూడా ఉన్నాయి. సో ఏఐతో ఈ విధంగా మనం అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కొంచెం మంచిగా ఎడిట్స్ కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు. అండ్ అలాగే మెయిన్ థింగ్ ఏంటంటే క్రాపింగ్ చూసుకోవచ్చు. మనకైతే ఇక్కడ పైన మిస్ అయ్యే ఎడ్జెస్, సో దీన్ని కూడా ఏఐ జనరేట్ చేసేలా చేద్దాం చూడండి. సో జనరేట్ కొట్టేసా. అండ్ ఇక్కడ మీకు చూసుకోవచ్చు మొబైల్లో యొక్క ఇమేజ్లో చూసుకోవచ్చు. సో ఎడ్జెస్ ఆటోమేటిక్గా దానికైతే యాడ్ చేసేసుకొని మనకు చూపిస్తుంది. సో ఈ విధంగా మనకైతే ఏఐ చాలా బాగా వర్క్ చేస్తుంది ఈ యొక్క మొబైల్లో. ఎడిటింగ్ విషయంలో కూడా నాకైతే బాగా నచ్చింది. సో ఈ యొక్క మొబైల్లో మనకైతే 7 years వరకు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్ ఉంటాయి. దాంతోపాటు మనకి సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. సో దాంతో మనమైతే ఈజీగా 7 years వరకు మనమైతే వాడుకోవచ్చు. సో ఇంకా మొబైల్ వచ్చేసి మనకైతే టోటల్గా మనకి బిల్డ్ క్వాలిటీ బాగుంది. టైటానియం బిల్డ్ తీసుకొచ్చారు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆమర్తో తీసుకొచ్చారు. అండ్ టోటల్గా బాగుంది. అండ్ అలాగే ఈ యొక్క మొబైల్లో ప్లస్ 50% టఫెస్ట్ గ్లాస్ అయితే తీసుకొచ్చారనమాట. సో స్క్రాచ్ ప్రూఫ్ అని కూడా వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. బట్ మనం అయితే పౌచ్ అయితే వేసుకొని వాడాలి. సో అది కూడా మనం అయితే బయట కొనుక్కోవాలి. బాక్స్లో అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు, జస్ట్ చార్జర్ అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేయలేదు, కేబుల్ ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే సిమ్ చెక్ వచ్చిందంటే ఇంకా ఒక మొబైల్ అయితే వచ్చిందంటే ఇంకేం లేదు. ఇంకా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా మనకైతే ఫాస్ట్ రెస్పాన్స్ అయితే ఉందన్నమాట. ఇలా క్లిక్ చేయగానే ఇలా మనకి ఓపెన్ అయిపోతుంది. కెమెరా విషయానికి వస్తే మనకైతే కెమెరాలో మనకి 200 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చారు కదా. సో ఈ 200 మెగాపిక్సెల్ చూసుకోవచ్చు మనకైతే ఫొటోస్ ఈ విధంగా మనకి వస్తాయి అనమాట. సో 200 మెగాపిక్సెల్ మనకైతే 100x జూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీనిలో మనకి 1x 2x 3x 5x జూమ్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు మనకి 10 అలాగే 30 అలాగే 100 వరకు జూమ్ చేసుకోవచ్చు. సో జూమ్ చేసినాక ఫొటోస్ కూడా మనకైతే చూడొచ్చు ఇక్కడ. డే టైమ్ నార్మల్, ఇది డే టైమ్ పోర్ట్రేట్. అలాగే ఇంకోటి వచ్చేసి మనకైతే 1x, ఇది 2x, ఇది 3x, ఇది 10x అనమాట. 10x చాలా బాగుంది ఇక్కడ. ఇప్పుడు నైట్ టైంలో చూద్దాం. నైట్ టైంలో ఇది నార్మల్ ఫోటో. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఇది పోర్ట్రేట్ ఫోటో. అండ్ అలాగే ఇది వచ్చేసి నైట్ మోడ్లో తీసింది. ఇది వచ్చేసరికి మూన్ చూడొచ్చు, మూన్ కూడా తీసాం. సో ఫొటోస్ చూసారు కదా. అండ్ ఇప్పుడు వీడియోస్ కూడా చూడండి. మనకైతే వీడియోస్ వచ్చేసరికి మనకైతే 8K కూడా సపోర్ట్ చేస్తుంది దీనిలో. అండ్ అలాగే 4K సపోర్ట్ చేస్తుంది, HD అలాగే UHD అని చెప్పేసి మనకైతే. సో ఇవైతే సపోర్ట్ చేస్తాను. నేనైతే వీడియో క్వాలిటీ కూడా మీకు చూపిస్తాను, ఫ్రంట్ కెమెరా అండ్ అలాగే బ్యాక్ కెమెరా. సో గైస్ నేనైతే ఇప్పుడు సామ్సంగ్ S24 అల్ట్రా యొక్క ఫ్రంట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నా. ఇది వచ్చేసి మనకైతే 4K 60 FPS రికార్డ్ చేస్తున్నా. మనం చూసుకోవచ్చు క్వాలిటీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే మీరు బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా చూసుకోవచ్చు. నేనైతే ఇంటర్నల్ మైక్ నుంచి రికార్డ్ చేస్తాను. నాయిస్ ఏమైనా వస్తే మీరు చూడొచ్చు. సో కాయిన్స్లో ఎంతవరకు చేస్తుందో మీరు అయితే చూడొచ్చు అనమాట. OS అయితే సపోర్ట్ చేస్తుంది దీనిలో. అండ్ అలాగే ఈ యొక్క మొబైల్లో మనకి
మనం డైరెక్ట్గా ఒక కెమెరాని ఫ్లిప్ చేసుకోవచ్చు, బ్యాక్ కెమెరాకి ఇలా ఫ్లిప్ అయితే చేసుకోవచ్చు, మళ్ళీ తీసుకొచ్చుకోవచ్చు. అలాగే మనం వీడియోని పాజ్ అండ్ రిజ్యూమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్స్ నాకు మంచిగా అనిపించినాయి. ఇది వచ్చేసి మనకైతే 4K 60 FPS అండ్ అలాగే మనకి దీంట్లో 4K 30 FPS కూడా ఉంది. అలాగే మనకి 1080p 60 and 30 ఉంది, మనకి 720లో మనకి 30 కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ మనకి ఈ యొక్క ఫీచర్స్, కెమెరా ఫీచర్స్, ఫ్రంట్ కెమెరావి అండ్ అలాగే బ్యాక్ కెమెరా చూద్దాం ఇప్పుడు. హే గైస్, నేనైతే ఇప్పుడు సామ్సంగ్ S24 అల్ట్రా యొక్క బ్యాక్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేసిన. అది వచ్చేసరికి మనకైతే 8K 30 FPSలో రికార్డ్ చేసిన. ఇలా మనకి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. 4K 60 అలాగే 30 FPS ఉంది, 1080p కూడా 60 and 30 FPSలో ఉంది. దాని మనకి మీకు అయితే చూడొచ్చు, ఈ యొక్క వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్ నుంచి రికార్డ్ అవుతుంది. మీరు జడ్జ్ చేయొచ్చు వాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంది అని, అలాగే మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అని వస్తున్నాయా లేదా అని చెప్పేసి ఇదైతే చూడొచ్చు అనమాట. సో ఇది మనకైతే బ్యాక్ కెమెరా 8K with 30 FPS. సో గైస్, నేనైతే ఇప్పుడు 4K 60 FPSలో రికార్డ్ చేసిన సామ్సంగ్ S24 అల్ట్రా. సో మీరైతే బ్యాక్ కెమెరాని చూడొచ్చు, సౌండ్ కూడా మీరైతే ఇంటర్నల్ మైక్ నుంచి అవుతుంది మీకు. సో ఈ విధంగా ఉంది. మనకైతే ఇందులో మనకి OIS కూడా మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ మీరైతే జడ్జ్ చేయొచ్చు ఈ యొక్క క్లారిటీ ఎలా ఉంది ఏంటనేది. సో చూసారు కదా, వీడియో క్వాలిటీ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. సో మీకు తెలిసిందే ఇంకా S24 అల్ట్రా ఈస్ మెంట్ ఫర్ కెమెరా అని చెప్పేసి చాలామంది అంటారు. 100x జూమ్ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి. S23 అల్ట్రా నుంచి మీకు తెలుసు 100x జూమ్ సపోర్ట్ చేస్తుంది, ఈ యొక్క మొబైల్లో కెమెరా బాగుంటుందని చెప్పేసి. సో దీంట్లో కూడా బాగానే ఉంది, బాగానే తీసుకొచ్చారనమాట. అండ్ ఇప్పుడు మనం ఈ యొక్క మొబైల్ యొక్క మల్టీమీడియా అయితే చూద్దాం. సో మనం దీని యొక్క డిస్ప్లే అండ్ అలాగే ఆడియో క్వాలిటీ అయితే టెస్ట్ చేద్దాం. సో ఎలా ఉందో చూద్దాం. సో చూసుకోవచ్చు, మనకి డిస్ప్లే మాత్రం చాలా బాగుంది. 2K రెజల్యూషన్ డిస్ప్లే అనమాట. అండ్ అలాగే మనకి దీనిలో డాల్బీ అట్మోస్ సపోర్ట్ చేస్తుంది. సౌండ్ మాత్రం చాలా బాగుందన్నమాట. అసలు నిజంగా ఈ యొక్క మొబైల్కి ఈ ప్రైస్ పెట్టారు కాబట్టి ప్రైస్లో మాత్రం భలే తీసుకొచ్చారు. ఈ యొక్క 1,20,000 to 1,30,000 అయితే ఈ మొబైల్కి పెట్టచ్చు. ఎవరికైతే కాస్ట్లీ మొబైల్ కొనుక్కోవాలి, మంచి బ్రాండ్ మొబైల్ కొనుక్కోవాలనుకుంటే వాళ్ళైతే తీసుకోవచ్చు. అంటే ఐఫోన్ వద్దు అనుకున్న వాళ్ళు. సో ఇప్పుడు మీరు ఈ యొక్క మొబైల్ని తీసుకోవచ్చా లేదా బ్రో అంటే, సో ఈ యొక్క మొబైల్ని నేను యూజ్ చేస్తా బ్రో, నేను లైక్ కంటెంట్ క్రియేటర్ని, లేదంటే నేను ఎక్కువ ఫొటోస్ తీస్తాను, లేదంటే నేను ఎక్కువ వాడతాను మొబైల్ని, గేమింగ్ ఆడతాను, సో అలాంటి వాళ్ళకి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ అలాగే నేను ఏం వాడను, నాకు ఎంత అసలు కెమెరా కూడా పెద్దగా వాడను, గేమ్స్ ఏం ఆడను, జస్ట్ ఫోన్ మాట్లాడతా, జస్ట్ వాట్సాప్లో అలాగే యూట్యూబ్, అలాంటి వాళ్ళకి ఏంటంటే సో ఇక మొబైల్ ఇగ్నోర్ చేసి మనకైతే చాలా మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో 1,20,000-30,000 పెట్టి ఈ యొక్క మొబైల్ తీసుకొని ఏం చేయను, ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ చూస్తా, వాట్సాప్లో మెసేజ్ చేసుకుంటా, కాల్ మాట్లాడుకుంటా అంటే వేస్ట్ కదా. ప్రైస్కి వర్తా అంటే ఏఐ మాత్రం చాలా బాగుంది. ఏఐని పక్కా యూజ్ చేస్తా అనే వాళ్ళు మాత్రం తీసుకోవచ్చు ఈ మొబైల్ని. సో వాళ్ళకి మాత్రం వర్త్ అని చెప్పుకోవచ్చు. అండ్ గేమ్స్ వాడుతున్నప్పుడు మనకైతే కొంచెం హీటింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి, మీకు తెలిసిందే. బట్ అంత లేదు, చాలా హెవీ ఆఫ్ గేమ్ ఆడితే మాత్రం మనకి ఉంటుంది అనమాట. సో BGMI చూసినా, మీరు ఏది చూసినా కూడా మనకి ఆ విధంగా ఉంటుంది అనమాట. అండ్ అలాగే మనకి ఇంకోటి కెమెరా విషయానికి వస్తే, కెమెరాలో మీకు తెలిసిందే చాలా బాగుంది కెమెరా. అండ్ అలాగే 10x జూమ్ వరకు అయితే బాగుంటుంది. ఇంకా 10x జూమ్ నుంచి మీకు తెలిసిందే 100x జూమ్ వరకు బ్లర్ ఉంటుంది. కొంచెం ఏంటంటే ఇది ఒక AI ఆప్టిమైజ్ చేసుకొని వస్తుంది అనమాట. అండ్ అలాగే AI కూడా బాగుంది. బట్ ఏంటంటే క్లారిటీగా మనం మాట్లాడుకొని ఏఐని ఎలా యూజ్ చేయాలో తెలిసిన వాళ్ళకైతే ఈ యొక్క మొబైల్ బెస్ట్. అండ్ అలాగే ఈ యొక్క మొబైల్ అనేది కెమెరా ఎక్కువసేపు వాడితే కొంచెం హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి మొబైల్లో. సో అది కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండు. అండ్ అలాగే మనకి ఏంటంటే ఈ యొక్క మొబైల్లో ఏఐ అనేది అయితే మనం పర్ఫెక్ట్గా మనం స్పష్టంగా పలికితేనే మనకి యూజ్ అవుతుంది. అలాగే ఏఐ ఎవరైతే వాడతారో సో వాళ్ళకైతే చాలా బెస్ట్ ఫోన్. అండ్ అలాగే ఏఐ వాడని వాళ్ళకైతే వాళ్ళకి కొంచెం నేర్చుకొని వాడుకోవచ్చు. సో మనకి ఏంటంటే ఈ వాయిస్ ఏదైతే వాయిస్ తీసుకుంటుందో అప్పుడైతే స్పష్టంగా మాట్లాడాలి. అలాగే మనం నార్మల్గా ఏఐ కోసం చూసినప్పుడు ప్రాంప్ట్స్ అయినా ఏదైనా కూడా మనకు కొంచెం మంచిగా కరెక్ట్గా ఇవ్వాలి. సో అప్పుడైతే మనకి ఈ యొక్క మొబైల్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది వాళ్ళకి. ఈ 1,20,000-30,000 పెట్టి నేను ఈ మొబైల్ తీసుకుంటాను, నేను ప్రతి ఒక్కటి వాడతాను అంటేనే తీసుకోండి. సో నేను ఒక మొబైల్ తీసుకుంటాను, సో కాస్ట్లీగా చూపించుకోవడానికి షోకేస్ అంటే ఇంకా నేను చెప్పలేను, మీ ఇష్టం ఇంకా. బట్ మొబైల్ని వాడితే మాత్రం చాలా బాగుంటుంది. సో వాళ్ళకి మాత్రం చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. లేదంటే బడ్జెట్లో చాలా మొబైల్స్ ఉన్నాయి. సో ఇదన్నమాట. మరి మీరు కొనుక్కుంటారా లేదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కూడా మీకు ఎలా అనిపించినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో పక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.